అక్షయ్ బర్త్‌డే పార్టీని ఇంట్లో చాలా గ్రాండ్‌గా జరిపిస్తూ ఉంటారు. ఇంతలో వచ్చిన చుట్టాలందరిని పలకరిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న, అక్షయ్ గురించి తెలిసిన వ్యక్తి రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, "రేయ్! నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? నువ్వు మర్యాదగా బయటకు పో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం, "బావ నాకు 2,00,000 ఇచ్చేస్తే నేను నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నువ్వు నాకు 2,00,000 ఇచ్చేయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న మాత్రం, "ఏంట్రా నీకు 2,00,000 ఇచ్చేది పోరా బయటికి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తి మాత్రం, "నువ్వు నాకు ఇస్తావా? లేదంటే అసలు నిజం బయట పెట్టమంటావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న మాత్రం తన మెడలో ఉన్న చైన్ తీసి అతనికి ఇచ్చేస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మామయ్య ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కమల్ ఆ వ్యక్తికి తన్నుకొని కింద పడిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న తన చేతుల్లో చైన్ కింద పడిపోవడంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "ఏంటి ఈ చైన్ మా నాన్నదిలాగా ఉంది. మీ దగ్గర ఉండటం ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మా నాన్న చైన్ పట్టుకొని ఎందుకు వెళ్తున్నారు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం తాగేసి ఫుల్లుగా, "నేను ఎవరో మీకు తెలియదు. కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. నీ గురించి అసలు నిజమేంటో గూడా నాకు బాగా తెలుసు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి నిజాలు అంటున్నాడు. ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి వాళ్ళ ఆయన మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యో! ఇప్పుడు అసలు నిజమేంటో బయటపడిపోయినట్టు ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో వాడిని బయటికి లాగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.